హలో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో నాటుకోడి చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నేను చూపించిన ఇదొక్క మసాలా రెడీ చేసుకుంటే గనక చాలా బావుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. నేనిక్కడ చికెనొచ్చి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్‌ని శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఆల్రెడీ కడిగేసి ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్నాను. మీరు టైం ఉంటే ఇంకా ఎక్కువ సేపైనా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చికెన్ కోసం మసాలాను రెడీ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. ఒక అర టీ స్పూను జీలకర్ర, ఒక స్పూను గసగసాలు, అలాగే జీడిపప్పు పప్పులు ఒక 3-4 వేసుకోండి. అలాగే ఒక 10 వరకు మిరియాలు గూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలుంటే గనక చిన్నవి ఒక 4 తీసుకోండి. ఎండు కొబ్బరి తీసుకున్నా పర్వాలేదు. అలాగే లవంగీలు గూడా ఒక 5-6, దాల్చిన చెక్క ఒకటి. ఈ మసాలా అన్నీ మనం హాఫ్ కేజీకి చెప్తున్నానండి. కేజీకైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. అలాగే జాపత్రి చిన్నది ఒకటి, యాలక్కాయలు ఒక 3-4 తీసుకోండి. అనాస పువ్వు ఒకటి, ఇలాచీ ఒకటి, అంటే నల్ల ఇలాచీ అంటారు కదా! బ్లాక్ ఇలాచీ అదొకటి వేసుకోండి. అలాగే స్టోన్ ఫ్లవర్ అంటారు కదండీ! చిన్నది ఒకటి వేసుకోండి. అంటే రాతి పువ్వు. ఈ మసాలా దినుసులన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా దాంట్లో ఉల్లిపాయలు గూడా వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండిటిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు గూడా ఒక 5, 6 వేసుకోండి. ఒక ఇంచున్న అల్లాన్ని గూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా. చేసుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ మసాలా వేసుకునే ముందే ఒక అర టీ స్పూను సాజీరా అలాగే ఒక బిర్యానీ ఆకు గూడా వేసుకోండి. ముందే వేసుకోవాలి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ మసాలా ముద్దని బాగా వేయించుకోవాలండి. అంటే పచ్చివాసన పోయి బాగా ఎంత బాగా వేయించుకుంటే మనకు అంత బావుంటుంది. ఇక్కడ చూడండి బాగా వేగి మనకు అడుగు గూడా అంటడం స్టార్ట్ అయింది గదా! ముద్ద అనేది కలర్ గూడా మారింది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మన చికెన్‌ని ఇందులో వేసేసుకోండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఈ చికెన్‌లో ఉన్నంత వాటర్ అంతా దిగి ఆ వాటర్‌తో మళ్ళా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం గూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు చూసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ ఎంతైతే అవసరం అనుకుంటారో అంత వేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. నేను ఈ చికెన్ వచ్చి అంటే రాగి ముద్ద కోసం చేస్తున్నాను. అందుకు కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు గూడా అలా చూసుకొని వేసుకోండి. ఒక 5-6 విజిల్స్ ఇవ్వండి. మనకి చికెన్ మెత్తగా ఉడుకుతుంది. ముదురుదైతే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుకోండి. ఇక్కడ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి. బాయ్.